హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే వీడియోస్ చేసి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ టుడే అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ మీతో అయితే ఇలా మాట్లాడుతున్నాను కదా గాయస్. సో ఇంకేంటి మరి విశేషాలు? అందరూ బాగున్నారు కదా. టుడే వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే. సో ఫస్ట్లీ వచ్చేసి హ్యాపీ బర్త్డే టు మై డియర్ హస్బెండ్. ఓకేనా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హస్బెండ్కి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా గాయస్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా గాయస్, ఫస్ట్ వచ్చేసి సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా మనకి మంచి సెలబ్రేషన్ అంటే తీపితో స్టార్ట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అంత ఎక్కువగా అయితే ఏం ప్రిపేర్ చేసేట్లేదు, జస్ట్ ఇంట్లో మట్టుగా కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా స్వీట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా మొత్తం అన్నీ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను. పెద్ద హడావడి ఏం లేదు, అలా సింపుల్గా అయితే కొనసాగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా కొత్త బట్టలు వేసుకుని అలా కూర్చొని ఉన్నారు. సో నేనైతే ఒక పక్క అయితే సేమియా ప్రిపేర్ చేసి తీసుకొస్తానని చెప్పేసి అయితే అన్నాను. సో అందుకని అలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్వీట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ అయితే తిందామని అయితే అనుకుంటున్నాం. సో అందుకని చెప్పేసి ఇంకెప్పుడు కామన్గా అన్ని రకాల బిర్యానీ ఒకటి 1 by 1 అయితే మేము తింటూ అయితే ఉన్నాము. సో అందుకని చెప్పేసి ఈ బర్త్డేకి అయితే మేము తిన్నంత బిర్యానీ అని చెప్పేసి కాకినాడలో అయితే ఉంది. సో చాలా బాగుందని చెప్పేసి చాలా టాక్ అయితే ఉంది కదా. సో అందుకని చెప్పేసి మేమైతే ఈ తిన్నంత బిర్యానీ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు మా హస్బెండ్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మేము ఫస్ట్ టైం ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి అయితే నాకైతే వర్త్ అని అయితే అనిపించింది. అండ్ నేమ్ కూడా తిన్నంత బిర్యానీ అని చెప్పేసి పెట్టారు కదా. సో చాలా అట్రాక్షన్గా అయితే ఉంది కదా. సో ఎనీవే ఇలా మేమైతే ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫర్దర్గా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్దగా హడావడి అయితే ఏమీ లేదనమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా పిల్లలే వాళ్ళ ప్రపంచం అయిపోతారు కదా. సో ఇంకా పిల్లల బర్త్డేని బాగా చేయాలని అయితే కోరుకుంటూ ఉంటాము. సో అలాగే మేమైతే దిహాన్ పుట్టినప్పటి నుంచి అయితే ఇంకా బర్త్డేస్ కూడా అంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోవట్లేదు, జస్ట్ అలా సింపుల్గా అయితే ఇంకా చేసుకుంటున్నాం అనమాట. సో టుడే కూడా మా హస్బెండ్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. నేనైతే మార్నింగ్ అయితే కొంచెం సేమియా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో అయితే కొంచెం స్మాల్గా డెకరేషన్ అయితే చేస్తున్నాను, స్మాల్ సర్ప్రైజ్ అంతే, పెద్దగా హడావడి అయితే ఏమీ లేదనమాట. సో ఏం చేస్తున్నాను ఏంటో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇదైతే నా దగ్గర ముందే ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఏమి ఇప్పుడైతే న్యూగా అయితే ఏం పర్చేస్ చేయలేదు, ఇవన్నీ కూడా నా దగ్గర ముందే ఉన్నాయి. సో వీటితో అయితే కొంచెం సింపుల్గా డెకర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా కంప్లీట్గా అయితే అవ్వలేదన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ లైట్స్ అంటే ఈ హ్యాపీ బర్త్డే నేమ్ లెటరింగ్. హలో గాయ్స్, టుడే అయితే స్మాల్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా మా హస్బెండ్కి. ఇదిగోండి కేక్ కూడా అయితే వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే పిలుస్తాను అండ్ ఒకసారి మీకు డెకరేషన్ కూడా లుక్ చూపిస్తాను, చూడండి సరేనా? ఇదిగోండి గాయ్స్, ఫైనల్ లుక్ వచ్చేసిది అనమాట. ఇలా సింపుల్గా అయితే చేసేసాను. ఇప్పుడు ఒకసారి హస్బెండ్ పిలుద్దాం. ఎలా ఉంది? నచ్చిందా? కూర్చో. ఫైనల్లీ వచ్చేసి బర్త్డే బాయ్. రంగులే
కరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సమయానికి తెలి ఇయర్ అయితే మా హస్బెండ్కి స్మాల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్ నుంచి చేస్తున్నావా కమ్మేసి? ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశా. ఏంటో షూవా? ఎస్, మా హస్బెండ్కి అయితే ఇయర్ అయితే షూ అయితే గిఫ్ట్గా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, నచ్చాయా? బాగాలేదు. నైస్. గా వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి నేనైతే ఇక్కడ కాసేపు ఇలా కూర్చున్నాను. ఇలా సింపుల్ అండ్ క్యూట్గా మా హస్బెండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. సరేనా గాయస్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.